అలనాటి సుమధుర గాయకుడు విశ్వంరాజు రామకృష్ణ ఇక లేరు. తన పాటను జ్ఞాపకంగా వదిలి ఆయన మాత్రం తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ అర్ధరాత్రి 1 గంటకు తుది శ్వాస విడిచారు. 1970 దశకంలో ప్రతి నోట ఈ గాన గాంధర్వుడి పాటే వినిపించేది. విశ్వంరాజు రామకృష్ణ నాటి తరానికి పరిచయం అవసరం లేని గాయకుడు. 1970-80ల మధ్య ఆయన గొంతు ఎన్నో సుమధుర గీతాలు అందించింది. 1947 ఆగస్టు 20న విద్యల నగరం విజయనగరంలో జన్మించారు రామకృష్ణ. గానకోకిల సుశీలమ్మ ఈయనకు స్వయానా చిన్నమ్మ. చిన్ననాటి నుంచే సంగీత కుటుంబ వాతావరణంలో పెరిగారు. తండ్రి గారి ఉద్యోగరీత్యా బాల్యం ఎక్కువగా హైదరాబాద్ లోనే గడిచింది. అక్కడే 17 ఏళ్ల వయసులో కొన్నాళ్లు నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. చదువుకునే రోజుల్లో వేసవి సెలవులు వస్తే మద్రాసు వెళ్లి సుశీలతో పాటు రికార్డింగ్లు పరిశీలించేవారు. రామకృష్ణ ఘంటసాల వీరాభిమాని. సుశీలతో ఆయన పాడేటప్పుడు ఘంటసాలను చూసి సంతోషపడేవారు. ఆయన ప్రేరణతోనే గాయకుడు కావాలన్న కోరిక మొదలైంది. ఆ తర్వాత ఆకాశవాణిలో లలిత గీతాలు పాడే అవకాశం వచ్చింది. ఆ కార్యక్రమం ప్రజాదరణ పొంది గాయకుడు కావాలి అన్న లక్ష్యం స్థిరపడింది. 1972లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో వచ్చిన అవకాశం ఆయన పాటల ప్రస్థానానికి పునాది. సారథి స్టూడియోస్ లో కుటుంబ నియంత్రణ డాక్యుమెంటరీకి పాటలు పాడారు. ఆ పాటలు విని అక్కినేని ఆయన సొంత చిత్రం విచిత్ర బంధంలో అవకాశమిచ్చారు. అందులో వయసే ఒక పూలతోట పాట యువతను ఉర్రూతలూగించింది. తొలిపాట ఆయన చిన్నమ్మ సుశీలతోనే కలిసి పాడటం విశేషం. ఆ తర్వాత మహాదేవన్, పెండ్యాల లాంటి దిగ్గజాల దగ్గర పాటలు పాడే అవకాశాలొచ్చాయి. అలా 200 చిత్రాల్లో 5000కు పైగా పాటలు పాడారు. భక్త తుకారం పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ఆ పాటలకు ఎన్నోసార్లు ఘంటసాల రామకృష్ణను ప్రశంసించేవారు. పాండురంగనామం అదే మోక్ష తీరం వేదసారం మధురం మధురం పాండురంగనామం పరమ పుణ్యధామం పాండురంగనామం. ఎన్టీఆర్ ఆయన సొంత చిత్రం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో పాటలన్నీ రామకృష్ణ చేతే పాడించారు. అది మరపురాని అనుభూతి అని రామకృష్ణ అంటుండేవారు. ఉత్పాతములు ఎన్నో ఉత్పత్తిల్లేను, తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను, అంతు పొంతు లేని ఆపదల దేశము అల్లకల్లోలమైపోయేను. శివ గోవింద గోవింద. హంపిలో హనుమంతుడాగ్రహమున లేచి ఆర్భాటముగ కేక వేసేను. రామకృష్ణ గాయకుడు కావడం వెనుక మరొకరి ప్రేరణ ఉంది. ఆయనే శోభన్ బాబు. శోభన్ కి అచ్చంగా సరిపోయే గొంతుగా రామకృష్ణకు మంచి పేరొచ్చింది. శారద చిత్రంలో ఆయన పాడిన పాటలు ఆపాత మధురాలుగా నిలిచిపోయాయి. శారదా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేట బుగ్గా, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేట బుగ్గా. ఓ నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేట బుగ్గా, ఓ ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేట బుగ్గా. అందాల రాముడు, మహాకవి క్షేత్రయ్య, దానవీర సూరకర్ణ, జీవితం, అందరూ దొంగలే, భక్త కన్నప్ప, ముత్యాల ముగ్గు లాంటి చిత్రాలు రామకృష్ణకు స్వర ప్రస్థానాన్ని సుస్థిరం చేశాయి.
గోటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గోటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఆయన చివరిగా పాడిన చిత్రాలు సీతక్క, ఓసినా మరదల. చలనచిత్ర గీతాలే కాదు, ఆయన వందల భక్తిరస పాటలు ఆలపించారు. ఎన్నో గాత్ర కచేరీలు ఇచ్చారు. అలనాడు దూరదర్శన్ లలిత గీతాలతో గుర్తింపు పొందిన జ్యోతిని వివాహమాడారు. ఆయనకు 2 పిల్లలు. పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన సాయి కిరణ్ రామకృష్ణ కుమారుడే. కొన్నాళ్లుగా రామకృష్ణ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. 68 ఏళ్ల వయసులో తన పాటను జ్ఞాపకంగా వదిలి తుది శ్వాస విడిచారు. సుమధుర గాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న రామకృష్ణ భౌతికంగా లేకున్నా ఆయన పాట ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఆయన జ్ఞాపకాన్ని ఎదలోతుల్లో పదిలంగా ఉంచుతుంది. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. నాటకం నాటకం నాటకం.